చిత్తూరు సమాచారానికి స్వాగతం. మీరు మా ఛానల్ పట్ల ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేసి మాకు సహకరించండి. కుప్పం విమానాశ్రయానికి పేద రైతుల దగ్గర బలవంతంగా తీసుకుంటున్న భూములకు వారికి నష్టపరిహారం నగదు కాకుండా రైతులు అనువైన వ్యవసాయ భూమిని వారికి ఇంకొక ప్రదేశంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు రమేష్ బాబు, చిత్తూరు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు టిక్రాయల్, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆవులగోపి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజేంద్రంకు వినతిపత్రాన్ని సమర్పించారు. పేద రైతుల భూములు విమానాశ్రయానికి పేద రైతుల భూములు విమానాశ్రయానికి పేద రైతుల భూములు పరిశ్రమల పేరుతో భూములు రైతులని విమానాశ్రయానికి పేద రైతుల భూములు పరిశ్రమల పేరుతో భూములు అందరికీ నమస్కారం. కుప్పం నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము కొత్త విమానాశ్రయ నిర్మాణం కోసం గత సంవత్సర కాలంగా భూములను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 44 మంది పేద రైతులకు సంబంధించినటువంటి 160 ఎకరాల భూమిని వారి యొక్క ఇష్టానుసారం కాకుండా ఈ ప్రభుత్వము బలవంతంగా భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎవరితోనూ చర్చించకుండా, గ్రామ సభలు పెట్టకుండా, పేద రైతులతో చర్చించకుండా ఈ రకంగా భూములు లాక్కోవడం అన్యాయమని మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. జాయింట్ కలెక్టర్ గారికి మేము అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం వెంకటప్ప అనే వృద్ధ రైతుడు, 63 సంవత్సరాల వృద్ధ రైతుడు, అతని 7 ఎకరాల భూమి ఈ విమానాశ్రయ పరిశ్రమకి వెళ్ళిపోతా ఉందనేటువంటి బాధతో బలవన్మరణం చేసుకొని ఈ రోజు చావు బతుకుల మధ్య ఆసుపత్రుల్లో కొట్టుమిటాడుతున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందించి ఎట్టి పరిస్థితులు పేద రైతుల యొక్క భూములను బలవంతంగా లాక్కోకుండా మీరు ప్రభుత్వ భూములను మాత్రమే కొత్త విమానాశ్రయానికి మీరు వాడుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ పేద రైతుల యొక్క భూములు మీరు తీసుకున్నారో వారికి కూడా వెంటనే వారికి సహాయం చేసి దానికి తగ్గ భూముల్ని వాళ్ళకి మళ్ళీ ఇప్పించి వారికి నష్టపరిహారం కల్పించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం. కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయం అని వివిధ పరిశ్రమలని శాంతిపురం, రామకుప్పం మండల మధ్యన సుమారు 2000 ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. అక్కడ రైతులకి ఏమాత్రం కూడా భూములు ఇవ్వడానికి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ భూములు అనువైనవైతే మాకు భూమికి భూమి ప్రత్యామ్నాయం చూపెట్టండి, మీరు ఇచ్చేటువంటి పరిహారం కూడా తక్కువ. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఏ మూలు చూసుకున్నా ₹1 కోటి ఉంది ఎకరా, ప్రభుత్వం ఏమో ఇచ్చేది 17,000 రూపాయలు. అందుకని మీరు కనీసం వాళ్ళకి పరిహారమైన పెంచాలి, లేదా భూమికి భూమి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. రైతు ఆ భూమి పోయిన తర్వాత రైతు వచ్చేసి ఆ డబ్బులు ఉంటాయో లేదో తెలియదు. ఆ డబ్బులు ఎవరు కూడా భూమి అమ్ముకున్న తర్వాత ఎవరు కూడా డబ్బులు పెట్టుకునేలా అన్ని పోగొట్టుకుంటారు. మళ్ళీ ఆ రైతు ఈరోజు వ్యవసాయ కూలీగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం దీన్ని పునరాలోచించి గ్రామ సభలు పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ 2 మండలాల రైతులను కూడా ఒక తావ చేర్పించి ఆ రైతులకి ఏం కావాలి, మీ పరిస్థితి ఏంది అని తెలుసుకొని అధికారులు కాకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని పర్యవేక్షించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ విధంగా కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఇంకా కొంత లేట్ అయినా ప్రజలతో అందరినీ కూడా కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేసి మేము డిమాండ్ చేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి 125వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరిలు మాట్లాడుతూ నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ అవతరణ అని కొనియాడారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు వారి త్యాగానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని
నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభం చేస్తున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విడుస్తున్నప్పటికీ కూడా నాకు రాష్ట్రం ఇస్తేనే నేను ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేస్తానని చెప్పినా కూడా ఆయన స్పందన లేకపోవడంతో ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన తెలుగువాడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అదే కాదు, ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈ భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో చాలా రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అంతకుముందు కూడా ఆయన గిరిజనోద్ధరణ ఉద్యమం చేశారు. అంటే ఎక్కడైతే దేవాలయాల్లో ఆ రోజు గిరిజనులైనా అదేవిధంగా బహుజనులైనా చాలామంది దేవాలయంలో ప్రవేశం లేనటువంటి సందర్భంలో వారికి కూడా దేవాలయంలో ప్రవేశం కల్పించాలని మొట్టమొదటిసారి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకోవడం మనకు ముఖ్య ఉద్దేశం కాదు. ఏదైతే ఆయన ఆశయం ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన భవిష్యత్ తరాల యొక్క ప్రజానికానికి పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని మనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు చేస్తున్నటువంటి సందర్భం. 58 రోజులు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు స్మృతివనంగా ఈరోజు అమరావతిలో 58 అడుగులటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రజలకు వెలిగించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఈరోజు ఒక ఆర్య వైశ్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా వారు వైశ్యులు అంటే ఒక ఆర్థిక రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా వాళ్ళ వ్యాపారంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులం అది. కానీ ఆ కులంలో గొప్ప వ్యక్తి పుట్టినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తికి, పట్టుదలకి ఒక చిరునామాగా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు. ఆయన జయంతిని అందరి సమక్షంలో, ముఖ్యంగా చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారి ఆధ్వర్యంలో, గిర్వాణి చంద్రప్రకాష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పొట్టి శ్రీరాములు యొక్క జయంతికి ఘన నివాళులు అర్పిస్తూ జై తెలుగుదేశం.